మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి? మళ్ళీ ఆ మ్యాజిక్ చేస్తాడా? టాలీవుడ్లో చాలామంది దర్శకులకు ఇన్స్పిరేషన్గా ఉంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల గురువు అని పిలవడం ప్రారంభించారు ఆయన ఫాలోవర్స్. అయితే ఇటీవల ఆయన సినిమాలు ఒకటి విజయం సాధిస్తే మరొకటి పరాజయం అన్నట్టుగా ఉంది ఆయన సినిమాల పరిస్థితి. ఇక మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చివరగా విడుదలై 4 నెలలు అవుతుంది. అయినా కూడా అతని తదుపరి సినిమా అప్డేట్ ఏంటో ఇప్పటివరకు తెలియడం లేదు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొక్కుబడిగా అల్లు అర్జున్తో ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటికీ అది ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కాదు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆ సినిమా విడుదలవ్వడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. అయితే ఈలోపు రాజకీయాల్లో కూడా ఏలు పెట్టి నెట్టింట వైరల్గా మారాడు అల్లు అర్జున్. సినిమా విడుదలయ్యాక కాస్త గ్యాప్ తీసుకొని అట్లీ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 3 నెలల్లో సింగిల్ షెడ్యూల్కి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఫుల్ ఫోకస్ అంతా కూడా పుష్ప 2 పైనే కేంద్రీకరించాడు అల్లు అర్జున్. ఎట్టి పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాగా దుమ్ము దులపాలనే ఆలోచనతో సుకుమార్, అల్లు అర్జున్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మార్కెట్ను బేస్ చేసుకొని నెక్స్ట్ అట్లీ సినిమా ఉంటుంది. మరి ఎన్ని సినిమాలు పూర్తి చేసి ఎప్పుడు త్రివిక్రమ్ చిత్రానికి అల్లు అర్జున్ వస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే త్రివిక్రమ్ దేనికోసం ఒక ప్రణాళిక రచిస్తున్నాడు. గతంలో కూడా అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల విజయం తర్వాత మామూలు హీరో అయిన నితిన్తో ఆ అనే సినిమా తీశాడు. ఆ సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కూడా కొత్త సినిమా తీయడానికి ముందు మరియు ఆ తర్వాత ఒక చిన్న సినిమా తీయాలి అనుకుంటున్నాడట. నువ్వే నువ్వు నాకు నచ్చావు అంటే సినిమాలు తెలుగు తీసిన స్రవంతి మూవీస్ రామ్ పోతినేనితో త్రివిక్రమ్ చిత్రాన్ని తీయాలని అనుకుంటున్నాడట. చాలా రోజులుగా రామ్కి మంచి సినిమా పడడం లేదు. ప్రస్తుతం డబల్ స్మార్ట్ సినిమాలో ఉన్నాడు రామ్. అలాగే త్రివిక్రమ్ కూడా సినిమా లవ్ స్టోరీ తీయడంలో దిట్ట. వీరిద్దరి కాంబినేషన్లో మంచి సినిమా రావాలని వారందరూ కోరుకుంటున్నారు. చూడాలి.